ఏర్పడుతుంది, ప్రేమ ఉత్తేజం పడుతుంది. అందరూ చూసుకోమని ఒకళ్ళొకరు చూసుకోమని కనెక్షన్, కళ్ళతో కళ్ళు చూపులు కలుస్తాయి. చూపులు కళ్ళు శుభవేళ అంటారు, ఇదే అది ఆ శుభవేళ. అలా చూసుకున్నప్పుడు ముహూర్తంలో ఏం జరుగుతుందంటే పూర్వజన్మ కర్మాంతం వీరు రాసి పెట్టున్న గ్రహాలు పనిచేస్తాయి. ఆ గ్రహాలు కనుక దోషం ఉంటే ముహూర్తే సావధాన అని వెంటనే అంటాం. ఏ గ్రహాలు పనిచేస్తున్నా ఏ ముహూర్తమో 11 గంటల ముహూర్తం 2 గంటలకు వచ్చే పైకాడు ఏ ముహూర్తం ఏ గ్రహాలు తెలియదు. అవునా కాదా? ఈ ముఖ్యమైన మన దగ్గర ఇంకోటి ఏంటంటే అరే ముహూర్తం ఏదో రానా అంటే లేదు ఎదుర్కోలు కావాల్సిందే. ఏ చైర్ లేకుండా ఎవరు చేసుకో చైర్ వేయాల్సిందే. మాకు పేద తంట ఇది. అరే సూక్ష్మం కానివ్వండి అయ్యా వినరు, ఎదుర్కొని కరెక్టే కావాల్సింది, బరాబర్ కూర్చోవాల్సిందే, బరాబర్ చేయాల్సింది. ఇది కష్టం కాదు, అక్కడ ఉందరా చేయాల్సింది ఉంది. అప్పుడట ఒకరికల్లో ఒకరు చూసుకున్నప్పుడు ఇద్దరికి ప్రేమానురాగాలు కలుగుతాయి. పూర్వజన్మ కర్మానుసారం. అందుకే భగవద్గీత ఏం చెప్పారు? పతి కాదు పశుపత్రి పశుపుత్ర సుతాలయ అన్నారు. పూర్వజన్మ కర్మానుసారమే భార్య దొరుకుతుంది, ఆమెకు భర్త దొరుకుతాడు. పూర్వజన్మనే ఇది మన చేతిలో ఏం లేదు. 10 జన్మవిదా నిత్యానంద పరస్పరం పరశివం ప్రత్యక్షయజ్ఞాదిపో సావధాన సుముహూర్తే సావధాన సావధాన సుకాలే సావధాన అయం ముహూర్తస్తు ముహూర్తో శ్రీకరాజిత సత్య మెత్తకూర 2 కట్టలు. సావధాన
కౌస్తుభం శ్వేతాంగ గజ ప్రభర మరాచామరం సావధాన సుముహూర్తే సావధాన సుభలగ్నే సావధాన సుకాలే సావధాన. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టంగా ముహూర్తంగా చెప్పుకుంటాం. ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాజ్యం ధారయతాం ధ్రువమో ధ్రువం. ఇప్పుడు కన్యాదాన మహోత్సవం జరుగుతుంది. దానములలో కన్యాదానం గొప్పదని చెప్తారు. కాబట్టి కన్యాదానముతో సమానమైన దానము లేదని, సకల మోక్ష మాప్యాత్ అంటారు. అంటే మోక్షానికి దారి కూడా కన్యాదానమే అంటారు. కానీ అందులో అష్టవిధి వివాహాలలో బ్రహ్మ వివాహం మాత్రమే జరపాలి. అన్నిటి కుదరదు. రాక్ష వివాహం ఉంది, గంధర్వ వివాహం ఉంది, మోక్ష వివాహం, ఇట్లా చాలా వివాహాలు పేరున్నాయి. కానీ ఫలితం పొందేది మాత్రము కేవలము బ్రహ్మ వివాహం అంటే మనం చేసుకునే పెళ్లి అని అర్థం. గాంధర్వ వివాహం అంటే లవ్ మ్యారేజ్ అని అర్థం. రాక్షస వివాహం అంటే బలవంతంగా చేసుకునే పెళ్లి అని అర్థం. ఇవి చాలా ఉన్నాయి. అవన్నీ కాదు, కేవలం మోక్షం పొందే కళ్యాణం వివాహం కేవలం బ్రహ్మ వివాహం. అంటే బ్రహ్మముడు చేస్తారే, అందుకే దాని పేరు బ్రహ్మ వివాహం. ఇందాక బ్రహ్మముడు చేశాంగా అట్లా. సరే, కన్యాదార కట్నం పెట్టండి. కన్యాదార కట్నం పెట్టి కన్యాదానం చేయండి. పాత తీసుకున్న ఎవరు శాస్త్రోక్తం ప్రకారంగా మనం చేసేది కొన్ని కర్మలు కూడా పాంతు రూపంలో, అంటే గుడికి వెళ్ళినప్పుడు కానీ మహత్తర క్షేత్రంలో కార్యాలు జరిగేటప్పుడు కానీ మన చేతనైనటువంటి కాంచన రూపంలో బంగారము, వెండి లేదా డబ్బులు ఏదైనా రూపంలో కానీ మనం కనుక దానం చేయగలిగితే కర్మ విమోచనాన్ని కలుగుతుందని వేదవాక్కు. వాడు మీ దగ్గరికి అయ్యగారు వస్తాడు, మీకు చేతనైనటువంటి దక్షిణ తాంబూలాలు దక్షిణ రూపంలో కనుక ఇక్కడ పెడితే అక్కడ పెడతాడు అయ్యగారు. మీ దగ్గరికి అయ్యగారు వస్తాడు, తాంబూలం తీసుకొని వస్తారు. అక్కడ మీరు ఇవ్వచ్చు. మీరు ఇచ్చిందంతా కూడా ఇందులో పెట్టి మళ్ళీ కన్యాదానం చేస్తాం. శ్రీ మదాది లక్ష్మీ నారాయణ చింద్య పరిమిత శక్య నియమానస్య మహాజలోకస్య మధ్యే పరబ్రహ్మానమనేక కోటి బ్రహ్మాండానామేకదమే వ్యక్త్యావ్యక్త్యాహాదహంకార పృథివ్యాపసతేజో వాయురావృతే అస్తన్మహతి బ్రహ్మాండ ఖండయోర్मध्ये ఆధార శ్రీ మధ్విరాట్ విశ్వకర్మాణాం తాసు దైత్యై పరిప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకస్యోపరితలే భూర్భువస్సువర్ణార్జస్తవస్తమిది సప్తలోకానో మదో భాగే మహానారాయమాన పరిరాజ రాజస్య శేషస్య ఫలాపన మండల మండితే ఐరావత పుండరీక వామన కుముద్రోంజన పుష్పఖలిత సార్వభౌమ దిగ్వేకాఖ్యష్టరిగ్దండి లింగాదండో లంబితే అమరావతి భోగవతి భోగవతి రైవతి సిద్ధవతి సాధ్యవతి గాంధర్వతిలకావత్యాది పుణ్యకుల విరాజితే ఇంద్రాగ్నియమ నైరుతి వరుణవాయు కుబేర ఈశాన్యాది అష్టదిక్పాల పాలితే లోకాలోకా జలపదయితే మహేవ సంగయాశక్తి హిమవద్రుప్తో మద్విందా భార్యాత సప్తకులాచల మతంగ హిరణ్య శృంగామాయ భక్తిష్ఠింద పంచ ఋష్యాఖ్య పంచ మహానఘాదిష్యతే రామశిఖ
नागेन्द्र गौतमी नर्मदा यमुना सरस्वती कृष्णवेणी भावृता भीमरती तुंगभद्रा रेणुका मलापः कावेर कुलमाल ताम्रफणीर विशोक कौष्की गण्डकी चित्रिका स्रष्टा प्रवरा कावेरी काश्यपे सरयो सर्वपापः कुलावती कल्पने परस्कलदोज पुण्यत प्रणिताज्येन पुण्यरदे पवित्रदे अयोध्य मधुरा माया काशी कांची पेरोटक पुरावंतिक पुरी द्वारकावत्यादि पुण्यपुरी विराजिते सगर गुलमल स्वाय पुष्परात्रय सहित शेषाचर श्रीशैलाधिष्ठिते जम्बो पक्षशाल्प कुशक्लौंज शाखा पुष्पराक्ष सप्त भीमा धीमते इंद्रशेखर ताम्रक भस्य नागसौम्य गान्धर्वादेवर्षात्मिते सार्व किंपुरुष हरिवर्ष यावर्ष अन्यक हिरण्य गुरु भद्राज केतुमालाज नववर्ष मंडलमण्डे सत्येक नवसहस्रयोजना विष्णुमे भारत किंपुरुष हरिवर्ष इलावृत रम्यक हिरण्य गुरु भद्राज केतुमालाज नववर्ष मंडलमण्डिते अन्नपिंड ब्रह्मांडयु चराचर मनुमय द्रष्टु शिल्पि विश्वज्ञाने व्याप्तो पंचशतादि वर्षे 50 कोटि विस्तीर्ण भूमंडले लहरयोजन विस्तीर्ण जम्बोद्वीपे शरद वर्षे शरदखंडे विविध दुर्धर क्रीडा विराजमान कलंबज कलकंड कोजित धनाद केके कुल मुकरे कुल सारस्कर सरसरु षण्ढे अतल वितल सुतल सत्कल धवल अल्पता वृक्षाय विन्यच्च देदीप्यमान रत्न सिंहासनस्योपरिस्थित यंत्रराजे चतुर्धवर्ण वर्णित योजनोन्नत कदम्ब वृक्ष देविता मदारस्य प्रान्ते पंच ब्रह्मस्वरूपं पंचशिरादि वर्षे पदमासे पदोपक्षे प्रथमेहानि घटिकायां प्रथम प्राणायाम काले कूर्मकल्प स्वेदवराहकल्प प्रलयकल्प सावित्रिकल्पानां मध्ये स्वायंभुव स्वारोच्युषोत्तम तामसदैव चक्षु सूर्याग्नि ब्रह्म रुद्र दक्षक रौचक पौचक चतुर्दश मन्वन्तराणां मध्ये नवमे बौद्धावतारे युधिष्ठिर शालिवागणशके युधिष्ठिर विक्रमार्क शालिवाहनभिनंदन पुरुषाधिकानां मध्ये तृतीये शालिवाहनशके इदानीम् अष्टविंशन्मयुगे अष्टाविंशत्सहस्रान्विता सप्तदशलक्षाब्दे हृदयुगायाते दशदशान्विता द्वादशलक्षाब्दे त्रेतायुगायाते चतुर्सहस्रान्विता अष्टलक्षाब्दे द्वापरयुगायाते द्वित्रिंशत्सहस्रान्विता चतुर्दशलक्षाब्दे कलियुगे याते कृतयुग त्रेतायुग द्वापरयुग कलियुग पंचयुगानां मध्ये कलियुगे प्रथमपादे जम्बोद्वीपे भरतवर्षे भरतखण्डे दक्षिणदिग्भागे ईशान्यप्रदेशे कृष्णागोदावरयोर्मध्यप्रदेशे अस्मिन् कल्याणमण्डपे श्री विश्वावसुनाम संवत्सरे उत्तरायणे शिशिरऋतौ फाल्गुनमासे शुक्लपक्षे आद्यान्तो पंचम्यायाम् वासानुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे विशेषणा विशिष्टायाम् अस्यां शुभदिवसौ गंगावालुकोभिः सप्तऋषिमण्डलपर्यन्तं कृतराजेर्वर्षासहस्रामिता एकैकबालुकामकर्षणेन सर्वराज्यादकल्पनमितकाले ब्रह्मवासदिव्यर्थौ तिलैः सूर्यमण्डलपर्यन्तं कृतराजेर्वर्षासहस्रावधाने एकैकशिलापकर्षक्रमेण सर्वराज्यापकर्ष संमितकाले ब्रह्मलोके नित्यनिवाससिद्ध्यर्थौ यवैः चन्द्रमण्डलपर्यन्तं कृतराजेर्वर्षसहस्रावधाने एकैकयवापकर्षक्रमेण सर्वराज्यापकर्षसंमितकाले ब्रह्मलोके नित्यनिवाससिद्ध्यर्थौ मासैर्ध्रुवमण्डलपर्यन्तं कृतराजेर्वर्षसहस्रावधाने
चक्रमेण ध्रुवरास्यापकर्ष संमितकाले ब्रह्मलोके नित्यनिवाससिद्ध्यर्थो नक्षत्रमण्डलपर्यन्तं कृतराजेर्वर्षासहस्रावसाने एकैक लोमापकरचक्रमेण ध्रुवरास्यापकर्ष संमितकाले ब्रह्मलोके नित्यनिवाससिद्ध्यर्थो అందరూ కూడా అనుకోండి. త్రిగుణే కృత అగ్నిష్టోమ అతిరాత్ర అప్తోర్యామ సాంత్వాపణ వాజపేయ అశ్వమేధ శతక్రతు పుణ్యఫల సిద్ధ్యర్థో చతుస్సాగర పర్యంతో విశ్వబ్రాహ్మణేభ్యః శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరాభేదాఖ్యాత పంచార్షయ ప్రపరాన్విత పరమశివ గోత్రోద్భవస్య పరమశివ గోత్రస్య పరమశత్రే సదాశివ శర్మణ పౌత్రాయ మహానటేశ్వర శర్మణ పుత్రాయ శ్రీ పరమశివ గోత్రోద్భవాయ శ్రీ ఉమామహేశ్వర శర్మణే ఏకాంబరేశ్వర శర్మణే వరాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః విశ్వేభ్యః బ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యప ఆవత్సారణై ధ్రువత్రయార్ష ప్రవరాన్విత కాశపద గోత్రోద్భవస్య కాశపద గోత్రోద్భవీం మహామేరు శర్మణోరత్రే మందరాజల శర్మణ పౌత్రే హిమాచల శర్మణ పుత్రే సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీ కాశ్యపద గోత్రోద్భవాం శ్రీ పార్వతీ నామ్నీం కన్యాం చతుస్సాగర పర్యంతం విశ్వేభ్యః బ్రాహ్మణేభ్యః గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. అందరూ చెప్పండి. దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం పితॄణాం నరక ధుత్తీర్య శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాస సిద్ధ్యర్థం కన్యాం కనక సంపన్నాం కనకాభరణయుక్తాం దారాస్య విష్ణువేతుభ్యం బ్రహ్మలోక జగేశయాః కన్యమే మాతృతో భూయాః ఏ దేవి పార్శ్వయోః కన్యమే సర్వతో భూయాత్ తద్దానాన్ మోక్షణమాప్నుయాత్ విశ్వంభర సార్వభౌమాస్మిన్యాత్ దేవతాః ప్రణదోయం ప్రయస్యామి ధర్మకామార్థసిద్ధయే. కూడా కన్యాదానం గొప్ప గురించి ఇందాక అన్నట్టుగా నువ్వు వేస్తూ ఉన్నాయి కదా. అందులో కన్యాదానం గొప్పతనం ఏమిటి అంటే, ఏ అమ్మాయినైతే మనము కని పెంచి అల్లారుబుద్ధిగా పెంచుకొని ఎటువంటి దుర్గుణములు లేకుండా మంచి సద్గుణవంతురాలుగా పెంచి యోగ్యుడైనటువంటి ఒక బాలుని చూసి ఆ అబ్బాయి కనుక మనం శాస్త్రోక్తంగా కన్యాదానం చేయగలిగితే అప్పుడు ఈ ఫలం వస్తుంది. రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసి మాత్రం అసలే రాదు. ఈ విధంగా వేదోక్తిగా కన్యాదానం చేయాలి. ఒకవేళ తల్లిదండ్రులు లేకుండా గనక అమ్మాయి పెళ్లి చేసుకున్నా 1000 జన్మల పాపం వండుకుంటుందని శాస్త్రం చెప్పింది. కాబట్టి దాతలేని పెళ్లి ఎట్టయితుంది, కన్యాదానం కాదు కదా. చాలా మంది నేను పెళ్లి చేయమన్నారు అనుకోండి, గుళ్ళోకి వచ్చి పెళ్లి చేయమంటే మామూలు చేయండి అంటే, అరే 5,000 ఇస్తాయి కదా 10 నిమిషాలు చేయంటే, అదే దాత లేనప్పుడు కన్యాదానం ఎట్లా చెప్పారన్న మంత్రం అని అంటారు మా గుళ్ళో అయితే. అర్థమవుతుందా? అందుకనే పాపం అని. అయితే ఇక్కడ కన్యాదాన ఫలం ఏమిటి అన్నప్పుడు అగ్నిష్టోమ అతిరాత్ర అప్తోర్యామ శాంతవాపన వాజపేయ అశ్వమేధ శతక్రతు నిర్వ, ఇవన్నీ హోమాల పేర్లు. కానీ అందరికీ తెలియదు యాగాల పేర్లు, హోమాలు కాదు, యాగాలు. అందులో అతిరాత్ర యాగం మీరు విన్నారు, ఈ మధ్యలో చేసి చాలా మంది చేస్తున్నారు అక్కడక్కడ. అతిరాత్ర రుద్రయాగం అని విన్నారు కదా. అందులో అతిరాత్ర యాగము, అదేవిధంగా అశ్వమేధ యాగము అనే గుర్రాన్ని కట్టేసి దానికి చేసి తెలుసు. రాముడు దశరథ మహారాజు కూడా చేశాడు. ఆ అశ్వమేధ యాగము చేయాలనే కోరిక నాకు నీకో మీకో ఓరికో ఉందనుకున్నాం. అది చేయాలంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టాలి. మరి అన్ని కోట్లు ఖర్చు పెట్టే కష్టం. అందులో 20-30 లక్షలలో ఇల్లు వస్తాయనే బాధ మనకు ఉండదు.
కోట్లు ఎప్పుడు ఖర్చు పెడతారు సార్ చేసినా మళ్ళీ అన్నీ కాల్చేయాలి, యాగశాల అంతా కాల్చేసి మళ్ళీ దానికి ప్రాయశ్చితం చేయాలి. అంతటి యాగం చేయాలనే కోరిక ఉన్నా తీరనప్పుడు ఒక అమ్మాయిని కానీ సద్గుణవంతురాలుగా పెంచి పెద్ద చేసి కన్యాదానం గనక చేయగలిగితే ఆ యాగ ఫలం వస్తుంది. మరి ఒకటి కాదు, శతక్రతు 100 యాగాలు చేసి ఎంత ఫలం వస్తుందో కన్యాదానం చేస్తే అంత ఫలం వస్తుంది. అంత గొప్పది కన్యాదానం. పెళ్లి కార్డులు ఏమంటారు, మత్ గృహమంబునా అని ఉంటుంది కదా. మత్ అంటే అర్థం ఏంటి, మా గృహంలో పెళ్లి చేస్తున్నా అర్థం. అలాగే మత్ వంశానం, నా యొక్క వంశయందున పితృదేవతలు ఎక్కడైతే ఉన్నారో, ఏ పితృదేవతలు అయితే అశాంతిగా ఉన్నారో, వారు ఎట్లయితే ఆత్మశాంతిగా లేరో, ఎలా బాధపడుతూ ఉన్నారో, ఆ సమయంలో గనక ఈడు కనీ పెంచినటువంటి కన్యాదానం గనక చేస్తుంటే ఆ అమ్మాయి, నానా ఇన్ని రోజులు ఎంత కష్టమైనా పర్లేదు, మంచి యోగించి నాకు పెళ్లి చేస్తున్నావు, ఇన్ని రోజులు నేను ఆగాను, మంచిగా చేస్తున్నావు అని కంటిలో ఆనంద బాష్పాలతో ఆ ఎప్పుడైతే తాళి కట్టించుకుంటుందో పితృదేవతలు సంతోషపడతారట. మరి బ్రహ్మలోక నిత్య శివా సిద్ధ్యర్థం